భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు మీకు 5 దేశాల యాత్ర అనేది ప్రస్తుతం చేస్తున్నారు. ఇందులో యుఏఈ అయిపోయింది కదండి, ఇంకొక 4 యూరోప్ దేశాలు. సో ఇందులో నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, అలాగే ఇటలీ. ఈయన 18వ తారీఖు నార్వే వెళ్ళినప్పుడు ఒక గమ్మత్తైన విషయం జరిగింది. అంటే నార్వే ప్రధానమంత్రి ఆయన ఏమంటున్నారు, 43 ఏళ్ల క్రితమే ఒక భారత ప్రధాని నార్వే వచ్చిన తర్వాత ఈయనే మోదీ గారే. కాబట్టి ఈయన స్వయంగా ఎయిర్పోర్ట్ వెళ్ళి మోదీ గారిని స్వాగతించడం అంతా జరిగింది. వీళ్ళు కలిసి ఒక ప్రెస్ రిలీజ్ అనేది విడుదల చేశారండి. చేసినప్పుడు హెలీన్ లింగ్ అనబడే ఒక రిపోర్టర్, సో ఆవిడ గట్టిగా అరుస్తున్నారు, మోదీ గారు నేను ఒక ప్రశ్న అడగాలి జవాబు చెప్పండి అని అడుగుతున్నారు. ఈయనేం పట్టించుకోవడం లేదు, నేరుగా వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే వీళ్ళకి ప్రోటోకాల్ అజెండా తెలియదు కదండి. ఇప్పుడు మామూలుగా ప్రతి గంట వీళ్ళకి ఒక ప్రోగ్రాం ఉంటుంది, దాని ప్రకారం వీళ్ళు మూవ్ అవుతూ ఉంటారు. ఇప్పుడు మోదీ గారి డైరీని తీసి చూశారనుకోండి, సంవత్సరం వరకు ప్రోగ్రామ్స్ ఉంటాయండి. డిసెంబర్ నెల 16వ తారీఖు ఎవరిని కలవాలి, ఏమిటి మీటింగో రాసి ఉంటుంది. నేను చూశాను. ఇప్పుడు లెజెండరీ సింగర్ ఎస్పి బాలసుబ్రమణ్యం గారు, సో ఒకసారి చెన్నైలో ఆయన డైరీ చూసినప్పుడు డిసెంబర్ నెల దాకా, అంటే డిసెంబర్ 20వ తారీఖు ఏ పాట రికార్డింగ్ చేయాలి రాసి ఉంటుంది. సో మీరు డైరెక్ట్గా వెళ్ళి అయ్యా పాట పాడండి అని రాడు, ఆయనకు ఒక షెడ్యూల్ ఉంటుంది. సో అలాగ అంత బిజీగా ఉంటారు. ఇప్పుడు ఒక విలేకరి, ఒక రిపోర్టర్ మోదీ గారు ఆన్సర్ చెయ్యండి అంటే ఆయన ఆగి చెయ్యడు కదా, వెళ్ళిపోయాడు ఆయన. ఈవిడ ఆయన వెంటాడుతూ వెనక్కి వెళ్ళింది, లిఫ్ట్ దాకా వెళ్ళింది. ఆయన లిఫ్ట్లో వెళ్ళిపోయారు. కోపం, ఏంటి ఇది, నేను అడుగుతున్నాను జవాబు చెప్పరా. వెంటనే ఇక్కడ భారత్లో కొంతమందికి ఎలా ఉంటుందంటే, మీ దేశము, మీ దేశ ప్రధాని ఈయనను అవమానిస్తే చాలా ఆనందం. ఇప్పుడు నాకు తెలిసి ఒక గ్రూప్ అండి, ఫ్రెండ్స్ గ్రూప్, అందులో ఒక మిత్రుడు పెడుతున్నాడు, ఈ మోదీ గారి ఫ్యామిలీని చూడండి. ఇప్పుడు సోమాబాయి మోదీ అంటారు, మోదీ గారి అన్నయ్య గారు, ఇవాళ కూడా ఈయన ఒక వృద్ధాశ్రమాన్ని నిర్వహిస్తున్నారు, సింపుల్గా ఉంటారు. అలాగే ప్రహ్లాద్ మోదీ అంటారు, ఈయన ఈ రేషన్ షాప్స్ ఉంటాయి చూసారా, వాటికి ఒక అసోసియేషన్, దానికి హెడ్ ఈయనకే స్వయంగా రేషన్ షాప్ ఉంది. ఇది భారత ప్రధాని యొక్క సహోదరులు. వీళ్ళు ఇంత సింపుల్గా ఉన్నారు అంటే ఇంకొక మిత్రుడు పెడతాడు, అంటే మీరు కనిపిస్తేనే ద్వేషం అండి, మీరు కనిపిస్తేనే కోపం. మరి ఆయన భార్యను ఎందుకండి విడిచిపెట్టేశాడు? ఇప్పుడు ఇవాళ ఆయన భార్య బాగానే ఉంది, అవును ఈతంతో లేకపోవడం వల్లే ఆవిడ బాగుంది. అసలు మోదీకి పిల్లలు ఎందుకు లేరు చెప్పు చూద్దాం. నీకెందుకురా, పిల్లలు ఉంటే ఏంటి లేకపోతే నీకే, కానీ జస్ట్ మియర్ ప్రజెన్స్ అండి. వాళ్ళు కనిపిస్తేనే వీళ్ళే, అంటే వీళ్ళు వాళ్ళు ఏమైనా, ఇప్పుడు నేను చెప్తున్నాను ఈయన ఏమైనా నా చుట్టాలు, అలా కాదు, రియాలిటీ చూడాలి కదా. ఇప్పుడు శ్రీకృష్ణుడు ఉంటాడండి, శిశుపాలుడు అనేవాడు చిన్నప్పటి నుంచి శ్రీకృష్ణుడిని ద్వేషించేవాడు. ఎందుకు ద్వేషిస్తాడు తెలియదు. సో తరువాత ఏమైంది, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఆవిడికి చెప్పారు, అమ్మా నువ్వు అడిగే ప్రశ్నలు అడుగు, అక్కడ వేదిక, మోదీ గారు అక్కడ వేరే పనిలో ఉన్నారు, మేము దానికే వచ్చాం, నార్వే దాకా ఎందుకు వచ్చాము, మీరు అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పడానికే పద అన్నారు. కానీ ఇక్కడ కొంతమంది ఆలోచనలు ఎలా ఉంటాయి, నిందించడమే, ఎప్పుడు మీలో తప్పులు పట్టడమే కొంతమందికి అలవాటు అండి. సో ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టారు, సిబి జార్జ్, మీతో నేను ఎందుకు మాట్లాడాలి, నేను మోదీతోనే మోదీ ఈజ్ వెరీ బిజీ అమ్మా, అతను 4 దేశాలు తిరగాలి, మళ్ళీ భారత్ వెళ్ళాలి, అక్కడ మీటింగ్స్ కుదరదు కదా. జస్ట్ మీరు ప్రశ్నలు అడగడమేనండి, జవాబులతో పనే లేదు. నేను కొంతమంది ఈ రిపోర్టర్స్ని చూస్తాను, వీళ్ళు ఒక 4 ప్రశ్నలు రాసుకొస్తారు, అడుగుతారు, ఎదుటి వాళ్ళు జవాబు చెప్తారు, మళ్ళీ అడుగుతారు. అలా కాదు కదా, మీరు అడిగారు, ఎదుటి వాళ్ళు ఏం జవాబు చెప్తున్నారో ఒక ఇంపార్టెంట్ పర్సన్ జవాబు చెప్తుంటే వినాలి. అలాంటివి ఏముండవు. ఈవిడ కూడా అదే టైప్. ఇప్పుడు ఈ హెలీన్ లింగ్, సో ఈవిడ అడిగారు, మేము ఎందుకండి భారత్ను నమ్మాలి అంటే, ఈ ప్రపంచంలో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ అన్నప్పుడు మా నార్వే నంబర్ 1 పొజిషన్లో ఉంటుంది, మీ భారత్ 157వ స్థానంలో ఉంటుంది, మిమ్మల్ని ఎవరూ నమ్మరు, ప్రెస్ ఫ్రీడమ్ అనేది మీ దేశంలో ఉండనే ఉండదు. మరి అలాంటప్పుడు మేము మిమ్మల్ని ఎందుకు నమ్మాలి, మీ మోదీని జవాబు చెప్పమనండి. చెప్పలేరమ్మా, నేను జవాబు చెప్తాను, నాకు అక్కర్లేదు, నువ్వు అడిగావు నేను జవాబు చెప్తాను. బీబీ జార్జ్ ఈయన ఎలాంటి జవాబులు చెప్పాడు అంటే, ఆవిడకి వినే మైండే లేదండి.
సేమ్ ఇక్కడ రాహుల్ గాంధీ గారిలాగే దూషించడమే. మోదీ కనిపించడు, దూషించడమే. మా మిత్రుడిలాగే ఆయన కనిపిస్తేనే తిడతాడు. ఎందుకు తిడతాడు? అతనికి నీకు ఏంటంటే అలా కాదు, జస్ట్ వాళ్ళ సక్సెస్సే వీళ్ళు తట్టుకోలేరండి. ఇప్పుడు అడిగింది కదా, ఇప్పుడు అందరూ భారతీయులందరూ ఆలోచించాలి. మీ భారత్ను మేము ఎందుకు నమ్మాలి? ఒక 56 లక్షల జనాభా కలిగిన ఒక దేశము, ఇక్కడ 140 కోట్ల జనాభా, వీళ్ళు అడుగుతున్నారు మిమ్మల్ని మేము ఎందుకు నమ్మాలి? భారత్ 9 రెట్లు పెద్ద దేశం అండి నార్వే కన్నా. సో వాళ్ళది అడ్వాన్స్డ్ కంట్రీ అంటారు, పీస్ఫుల్. ఎందుకు? జనాభానే. హైదరాబాదులో సగము కూడా ఉండదు కదండి జనాభా. ఒక దేశము, అందులో ఒక నగరము, దాని జనాభాలో 50% కూడా నార్వే యొక్క కంట్రీ పాపులేషన్ ఉండదు. సో వాళ్ళు హ్యాపీగానే ఉంటారు కదా. సో ఇప్పుడు అడిగినప్పుడు బీబీ జార్జ్ ఈయన మాట్లాడుతూ ఉండడం, ఈవిడ నో 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 అని అడ్డం. నువ్వు అడిగావు, నేను జవాబు చెప్పాలి, వినడము నేర్చుకో చెప్తున్నాడు. ఎందుకు మీరు భారత్ను నమ్మాలి? కోవిడ్ వచ్చినప్పుడు 100 దేశాలకు, ఈ ప్రపంచంలో 100 దేశాలకు వ్యాక్సిన్స్ పంపించిన దేశాల లిస్టు తీ. భారతే నంబర్ 1 పొజిషన్లో ఉంటుంది. 100 కంట్రీస్కి మేము వ్యాక్సిన్స్ పంపించాం, వాళ్ళని సేవ్ చేసాం. G20 జరుగుతున్నప్పుడు అమెరికా ఒకవైపు, రష్యా ఇంకొక వైపు, ఒకే వేదికలో ఢిల్లీలోకి వాళ్ళని తీసుకురాగలిగాం. ఒకే వెన్యూలో మీకు అమెరికా నాయకుడు, రష్యా నాయకుడు అక్కడ కూర్చొని ఉన్నారు. ఇన్నేళ్ల పాటు మీకు ఆఫ్రికా ఖండాన్ని ఎలా పడితే అలా వాడుకున్నారు. వాళ్లకు G20లో మెంబర్షిప్ ఇప్పించిన దేశము భారత్. అంటే గ్లోబల్ సౌత్ యొక్క ఫేస్ అండి మేము గ్లోబల్ సౌత్ యొక్క నాయకులం. అలాంటిది ఇంతంత మొన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈవెంట్ సబ్మిట్ జరిగినప్పుడు ఎన్నెన్ని దేశాల, మీ యూరోప్కి సంబంధించిన నాయకులు ఎంతెంత మంది భారత్ వచ్చారు. ఇందులో ఇమాన్యుయల్ మ్యాక్రోన్ కూడా ఉన్నారు. మీకన్నా చాలా పెద్ద దేశం ఫ్రాన్స్ కదా, ఆయన కూడా ఉన్నారు కదా. మరి ఇంతమంది భారత్ని నమ్ముతున్నప్పుడు మీరు ఒక రిపోర్టర్గా ఈ ప్రశ్న అడిగితే మేము వివరణ ఇవ్వక్కర్లేదు, మేము ఇస్తున్నాను, కానీ అవసరం లేదు. మీరు డేటా చూడండి, ఫ్యాక్ట్స్ని చూడండి, మీకు అర్థమవుతుంది. సో అలాంటిది మీరు హార్డ్ కోర్ ఫ్యాక్ట్స్ చూడండి. కానీ ఈ మహిళకి ఏమిటి అంటే ఈ వినే పొజిషన్ లేదండి. ఆవిడ మోదీ దొరికారు, ఏదో ఒకటి అడగాలి. ఇప్పుడు ఈయన ఎవరో వచ్చి కూర్చొని ఇవన్నీ మాట్లాడుతున్నారు, నాకు అవసరం లేదు, అందరూ నన్ను చూడాలి. సో ఇప్పుడు ఇవాళ మనం ఏం మాట్లాడాలి అంటే, ఇలాంటివి వచ్చినప్పుడు భారతీయులు మీకు సెల్ఫ్ ఎస్టీమ్ ఉండాలి కదా. నా దేశము గొప్పదని అనుకో. ఆవిడ చెప్తుంది కదా, మా నార్వే చాలా చాలా గొప్ప దేశము. మరి అలాంటి ఫీలింగ్ ఈ భారతీయుల్లో ఉంది అని మీకు అనిపిస్తుందా? ఇప్పుడు రాహుల్ గాంధీ, ఇతను కూడా ఒక భారత్కు సంబంధించిన నాయకుడే కదండి. మీకు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా భారత్ ఒక బ్యాడ్ కంట్రీ, ఆ దేశ ప్రధాని చేతకానివాడు. సో ఇవాళ ఒక రిపోర్టర్ అడిగితే జవాబు చెప్పకుండా తప్పించుకొని పారిపోయాడు. ఇలాంటివి మీ దేశం యొక్క పరువుని మీరే తీయాలి అనుకున్నప్పుడు మీ దేశభక్తి ఎంత? సో మీ దేశాన్ని మీరు ఎలా చూస్తున్నారు? మీ ప్రధానమంత్రి, ఇప్పుడు ఆయన ప్రజలు ఎంచుకున్నారు కదా, కాబట్టే కదా మనం మాట్లాడుతున్నాము. ఇంకొక వ్యక్తి ఉంటే ఇంకొక వ్యక్తి గురించి మాట్లాడతాం కదా. ఇవి ఏమీ లేకుండా మీరు పర్సనలైజ్డ్గా టార్గెట్ చేయడం, వాళ్ళు ఏం చేసినా అందులో తప్పులు వెతకడము. మరి అలాంటిది మీరు చూసినప్పుడు ఈ నార్వే రిపోర్టర్ అడిగిన ప్రశ్న, మేము భారత్ను ఎందుకు నమ్మాలి? సో ఈ ప్రశ్నకు మీ జవాబు ఏమిటి? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.